ఈ వీడియోలో కూలీ మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. కాబట్టి ముందుగానే స్పాయిలర్ వార్నింగ్. ముందుగా దేవా గురించి చెప్పుకుంటే, అతను అనాథ. కూలీగా పనిచేయడానికి వచ్చి రాజశేఖర్ను కలుసుకున్నాడు. రాజశేఖర్ అతనికి కుటుంబంలా అండగా నిలబడి తన చెల్లిని కూడా అతనికి పెళ్లి చేశాడు. కానీ వాళ్లు పనిచేసిన మాలిక్ జేవియర్ అసలు గ్యాంగ్స్టర్. డ్రగ్స్ స్మగ్లింగ్ చేసేవాడు. కూలీలు మోసిన పెట్టెల్లో కూడా డ్రగ్స్ ఉండేవి. ఒకసారి విదేశాల్లో పోలీస్ రెయిడ్ పడినప్పుడు జేవియర్ తప్పించుకున్నాడు. అన్ని నేరాలు కూలీల మీదే మోపబడ్డాయి. పెళ్లి కాని కూలీలు జైలు శిక్ష తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. కాని పెళ్లైన దేవా కూడా వాళ్లకోసం నేరం ఒప్పుకున్నాడు. దీనితో రాజశేఖర్ కోపంతో తన చెల్లిని ఇంటికి తీసుకెళ్లాడు. ఇక్కడి నుంచి కూలీల జీవితం పూర్తిగా మారిపోతుంది. కూలీలను శరణార్థుల్లా విదేశాలకు పంపుతున్నట్టు చెప్పి మధ్య సముద్రంలో చంపేయడానికి తీసుకెళ్లారు. కానీ వాళ్లు ఫైట్ బ్యాక్ చేసి అన్ని గుండాలను ఓడించారు. దేవా జేవియర్ని కూడా ఖతం చేశాడు. ఇక అసలు ట్విస్ట్, ప్రీతి నిజానికి దేవా కూతురే. కాని రాజశేఖర్ కోపంతో ఆమెను దేవాతో కలవనివ్వలేదు. కలీషా పాత్రలో ఉపేంద్ర. ఇది చిన్న క్యామియో మాత్రమే. దేవాకు సపోర్ట్ చేసే కూలీగా కనిపించాడు. మరొక ముఖ్యమైనది దయాళ్. అతను 8 ఏళ్లుగా సైమన్ దగ్గర ఉన్న నిజానికి అండర్ కవర్ పోలీస్. సైమన్ అతన్ని చంపాలని చూసినా బ్రతికిపోయాడు. అసలు విషయానికి ఏమిటంటే, దయాళ్ భార్య కూడా పోలీసే. ఇద్దరూ కలిసి ఒక సీక్రెట్ మిషన్ ప్లాన్ చేశారు. దయాళ్, తన భార్య ఇద్దరూ పోలీస్కి కాదు, సైమన్కి కాదు, మధ్యలో డబ్బు సంపాదించి విదేశాలకు పారిపోవాలని ప్లాన్ చేశారు. కాని సైమన్ తన కొడుకి చావుకు ప్రతీకారం తీసుకోవడానికి దయాళ్ భార్యను చంపేశాడు. దానికి ప్రతిగా రాజశేఖర్ కోసం దేవా దయాళ్ని పెద్ద గుంతలో పాతేశాడు. తర్వాత 4వ క్యారెక్టర్ సైమన్. ఇతనే గ్యాంగ్స్టర్. సినిమా మెయిన్ విలన్. అసలు జేవియర్ కొడుకే. తండ్రి డ్రగ్స్ వ్యాపారం చేస్తే కొడుకు బయటకు లగ్జరీ వాచ్ బిజినెస్ చూపిస్తూ లోపల మానవ అవయవాల స్మగ్లింగ్ చేస్తాడు. అందుకే వర్కర్లను హైర్ చేసి మెడికల్ టెస్టులు చేయించి ఎవరి బాడీ ఫారిన్ క్లయింట్ రిక్వైర్మెంట్కి సరిపోతే వాళ్ల అవయవాలు తీసేసి పెద్ద డబ్బులు సంపాదిస్తాడు. ఈసారి మెడికల్ టెస్ట్లో మ్యాచ్ అయినది ప్రీతి. ఆమె హార్ట్ తీసేయమని సైమన్ ఆర్డర్ ఇచ్చాడు. కానీ దేవా ఆపేశాడు. ఇద్దరి మధ్య పెద్ద ఫైట్ జరిగింది. చివరికి తండ్రిలాగే కొడుకు చనిపోయాడు. దేవా సైమన్ను అతని వాచీలతోనే గొంతు నులిమి చంపేశాడు. తరువాత 5వ క్యారెక్టర్ దహా. ఆమీర్ ఖాన్. ఇది చిన్న క్యామియో అయినా చాలా పవర్ఫుల్ పాత్ర. ఇతనే మొత్తం సిండికేట్కి బాస్. సైమన్ చనిపోవడంతో దేవాను చంపడానికి వస్తాడు. కానీ దేవా పాత పరిచయం గుర్తొచ్చి వదిలేస్తాడు. ఇప్పుడు మిగిలింది ముగ్గురే, దహా, కలీషా, దేవా. అప్పుడే దహా దేవాకి నా రైట్ హ్యాండ్ అవ్వు అని ఆఫర్ ఇస్తాడు. దేవా ఆ ఆఫర్కి ఓకే చెప్పాడు. కానీ ఒక కండిషన్ పెట్టాడు. ఇకపై ఏ వర్కర్కి, ఏ కూలీకి నష్టం చేయకూడదు. అంటే ఇప్పటినుంచి వాళ్ల ముగ్గురూ కలిసి ఉన్నట్టే. ఇక ఫ్యూచర్ గురించి మాట్లాడితే సీక్వెల్ వచ్చే ఛాన్స్ తక్కువే. కానీ వస్తే దహానే మెయిన్ విలన్ అవ్వాలి. ఎందుకంటే ఆమీర్ ఖాన్ దహా క్యారెక్టర్లో అదరగొట్టాడు. లాస్ట్లో ఒక డౌట్, ఇది LCU లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ తో కనెక్ట్ అయిందా లేదా? డైరెక్టర్ మాత్రం కాదు అన్నాడు. కానీ మూవీ చూస్తుంటే అదే గ్యాంగ్స్టర్ స్టోరీ, సిమిలర్ సినిమాటోగ్రఫీ, అదే వైబ్. కాబట్టి కనెక్ట్ అయినట్టే అనిపిస్తుంది. నిజం చెప్పాలంటే దహా రోలెక్స్ ఫేస్ ఆఫ్ చూస్తే మాస్ అయిపోతుంది. ఇక అది జరుగుతుందా లేదా అనేది మొత్తం మేకర్స్ మీదే ఉంది. సరే, ఇంతవరకే ఈ వీడియో. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.